కాకినాడ సముద్ర తీరంలో TU-142M యుద్ధ విమానం మ్యూజియం ఎంపీ వంగ గీత ప్రారంభించారు. త్వరలో దీన్ని అందుబాటులోకి ప్రజలకు తీసుకొస్తామని తెలిపారు. కోల్కతా, విశాఖ తర్వాత 3వ యుద్ధ విమాన ప్రదర్శన కాకినాడలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సముద్ర తీరంలో పర్యాటకులకు మరింతగా ఆకర్షించేందుకు 15 కోట్లతో పిల్లల పార్క్, గేమింగ్ జోన్, ఈట్ స్ట్రీట్ పనులు పూర్తి చేసి మార్చి నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని ఎంపీ తెలిపారు. సోదరులు స్థానిక శాసనసభ్యులు కన్నబాబు గారికి, అదేవిధంగా మన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు చంద్రకళ దీప్తి కుమార్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మంచి వ్యవస్థ ఏర్పడింది. నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఫీల్. ఎందుకు అంటే ఇవన్నీ రావడానికి ఎంపీగా ఈ TU-142 అట్లాగే చిన్నది ఉంది, అక్కడ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా డిఫెన్స్ మినిస్ట్రీతో ఫాలోఅప్ చేసి అందరితో కూడా చెప్పించి ఇక్కడికి తీసుకురావడానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న అంటే అత్యంత పొడవైనది, అత్యంత బరువైనది, అత్యంత వేగవంతమైనది. ఇది దగ్గర 30 years సర్వీస్ ఇచ్చింది మనకి. దేశంలో ఇట్లాంటివి 3 ఉన్నాయి. అందులో మనకి కాకినాడకి ఒకటి రావటం అనేది నిజంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా అదృష్టం. ఇది సోదరులు స్థానిక శాసనసభ్యులు